ఆంటీ. ఇప్పుడు నేను లాగాను. విషప్రయోగం చేయించింది నువ్వేనని ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఈడ్చుకెళ్తారు. పాపం బయటపడకముందే పరిహారం చేసుకోవాలంటే ఆ కోయోడికి ఫోన్ చేసి విరుగుడేంటో కనుక్కో. కనుక్కోవడమే తక్కువైనా నా మొగుడి ప్రాణాలు నిలబెట్టుకోవడానికైనా ఫోన్ చేస్తానంటీ. అఖిలక్కను కూలదొయ్యాలనుకున్నావు. గురి తప్పి పెదబాబుని మంచాన పడేసింది. అయినా నీ మొహంలో కళ మాత్రం తగ్గలేదు. ఆంటీ, బలయ్యేది ఎవరైతే ఏంటి, ఫలితం దక్కాలంతే. విషపు ముళ్ళు గుచ్చుకోకపోతే నా గుండెల్లో బుల్లెట్ దిగేది. చండాలపు ప్లాన్ ఒకటి తగలెట్టి బతికిపోయావని అర్థమైంది, కానీ ముందు విరుగుడేంటో కనుక్కో. కనుక్కుంటానంటీ. విరుగుడుతోనే రేపు దేవా పక్కన పూజలో కూర్చుంటాను. మంగళహారతి తీసుకునే లోపు మామూలు మనిషిని చేస్తాను. అప్పుడు అందరి దృష్టి నా మీద పడుతుంది. కట్టుకున్న భార్య వల్లే భర్త ఆరోగ్యం నయమైందంటారు. హలో హలో, నేను నీలాంబరిని మాట్లాడుతున్నాను. కోయ వెంకన్న లేడా? లేడమ్మా, వెళ్ళిపోయాడు. నాకు నా బిడ్డలకు అన్యాయం చేసి వెళ్ళిపోయాడమ్మా. ఎందుకు ఏడుస్తున్నావు? అసలు నువ్వెవరు? తను నీ మొగుడా? ఆ ముద్రనిష్ట పెదవ నా మొగుడేనమ్మా. ఎంతమంది ఉసురు పోసుకున్నాడో ఏమో. విషపు ముళ్ళు గుచ్చి డబ్బు సంపాదించేవాడు. పాము కాటికి వాడే చచ్చిపోయాడమ్మా. చచ్చిపోయాడా? విషానికి విరుగుడిచ్చేవాడు విషానికి బలయ్యాడా? సచ్చినోడు పీకలు దాకా తాగినాడు. పాము కాటేస్తే చీము కుట్టినట్టు కూడా అనిపించలేదు. నురుగు కక్కుతూ కళ్ళు తాలేసే టైంకి మాకు అర్థమైందమ్మా. ఆసుపత్రికి పోయే లోపు ప్రాణం పోయిందమ్మా. ఓ మై గాడ్! ఇప్పుడు ఎలా? మాకు విషయానికి విరుగుడిస్తానన్నాడు. నీకేమైనా ఇచ్చాడా? అది లేకపోతే ఇక్కడ మనిషి జీవితం బలైపోతుంది. వాడేం మందు తెచ్చేటోడో ఏమో. అమ్మరొకటి దగ్గర ఔషధం ఉందని చెప్పేటోడు. అదేంటో మరి ఆ గుడెక్కడో ఏం తెచ్చేటోడో. ఆ అమ్మోరు తల్లి నాగుపాములోకొచ్చి కాటేసిపోయిందమ్మా. ఏంటి? అవునమ్మా. నీలమ్మా, నీలమ్మా, ఏమైంది? అయిపోయిందండి, సర్వనాశనం అయిపోయింది. ఏమైందో చెప్పు నీలమ్మా. ఆ విషయానికి విరుగుడు ఇచ్చేవాడు చచ్చాడంటే. విషయానికి విరుగుడు ఇచ్చేవాడు చచ్చాడంటే. ఐశ్వర్య, చిన్నబాబు ఎప్పుడొచ్చారు? అక్కడే నిలబడ్డారేంటి? రండి. మీలో విషం ఇంకా ఎంతుందో చూద్దామని ఆగామంటీ. అంటే బ్రో మీద విషప్రయోగం చేసింది మీరే? మేమా? ఏం మాట్లాడుతున్నావు మహి? అమ్మకి తెలిస్తే మీ నాలుకలు కత్తిరించి పారేస్తుంది. అయినా బ్రో మీకు అన్యాయం చేశాడని ఎంత పని చేశారు? గట్టిగా అరవకయ్యా. ఛీ, సిగ్గులేదు? మీరు మనుషులేనా? దేవుళ్ళంటి మనిషి మీద విష ప్రయోగం చేస్తారా? మర్యాదగా మాట్లాడు ఐశ్వర్య. ఎవరేం చేశారు? మమ్మల్ని నేరస్తుల్ని చేయాలని చూస్తే బాగోదు. విషానికి విరుగుడిచ్చేవాడు చచ్చినప్పుడే ఇదంతా ఎవరు చేయించారో తెలిసిపోయింది. మీకేమైనా మతిపోయిందా? నా భర్తకి అలాంటి పరిస్థితి వచ్చిందేంటా అని బాధపడుతూ
విషయానికి విరుగుడు ఎక్కడ దొరుకుతుందా అని ఎంక్వైరీ చేస్తున్నాను. ఒకడెవడో విరుగుడు మందు ఇచ్చేవాడంట. వాడి గ్రహచారం బాగోక చచ్చిపోయాడు. వాడిప్పుడే చావాలా? పెదబాబుని కాపాడుకోవాలని మేమింత తీవ్రంగా కృషి చేస్తుంటే మీరొచ్చి మేమే విష ప్రయోగం చేశామంటే గుండె ఎంత నొచ్చుకుంటుంది. నేను పూజలో పాల్గొని ఇంటికి వారసుని అందించాలని చూస్తే నన్ను కూర్చోనీయకుండా చేసిన మీ మనసులో అసూయ ఉంది. అందుకే ఇప్పుడు ఇలా అబద్ధాలు వేస్తున్నారు. నీ వల్ల ఎలాగో మంచి జరగదని తెలుసు. కనీసం నీకైనా మంచి జరగాలనుకుంటే ఒక్కటే చెయ్యాలి. ఏంటది? నీలకంఠ వరప్రసాద్ నిన్ను పెళ్లి చేసుకున్నాడు కదా, అతను కట్టిన తాళి మెల్లో వేసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళిపో. నోటికొచ్చినట్టు వాగితే తలుపుతాననుకున్నారా? అసలు నీలకంఠ వరప్రసాద్ ఎవడు? నా మొగుడు మంచాన పడితే ఇంకెవరినో నాకు కట్టబెట్టాలని చూస్తారేంటి? బుద్ధుందా మీకు అసలు? నీ ప్రాణం ఉండాలంటే మేం చెప్పినట్టు చేయాలి, లేదంటే నువ్విక్కడే చచ్చిపోతావు. ఘట్టమనేని దేవేంద్ర భార్యగా కాదు, నీలకంఠ వరప్రసాద్ భార్యగా. నీలమ్మా, వీళ్ళకి మన గుట్టేమైనా తెలిసిపోయిందా? తెలిసింది కాబట్టే మొరుగుతున్నారాంటీ. ఎన్ని తెలిసినా నేను చంద్రముఖినని నిరూపించలేరు. ఎందుకంటే సాక్ష్యాధారాలు లేవు కాబట్టి. వాళ్ళు నిరూపించలేరు సరే, దేవా భార్యవని నిరూపించుకోవాలి కదా. నిరూపించుకోవడం ఏంటాంటీ? పెదబాబు ధర్మపత్ని మాత్రమే తన ప్రాణాల్ని కాపాడుకోగలదని, మళ్ళీ మామూలు మనిషిని చేయగలదని ఆ సిద్ధాంతి గారు చెప్పారు కదా. ప్రాణత్యాగం చేసేంత సీన్ నీకుందా? దేవాకి విరుగుడిచ్చి ఇంట్లో నా స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలనుకున్నాను. ఇంతలోనే ఆ కోయవాడు చచ్చాడు. వాడు నోట్లో పిల్లని గ్రోవి పెట్టుకొని ఊదినప్పుడే గుప్పుమని సారా వాసనొచ్చింది. శివుని గుడికి తాగొస్తే మాట్లాడుకుందాం రా అని కైలాసానికి తీసుకెళ్లాడు. మరి చచ్చిన వాడు ఎలాగో చచ్చాడంటీ. మనం బతికి బట్ట కట్టాలంటే ఏం చెయ్యాలో ఆలోచించాలంటీ. పెద్దబాబు గారు, పెద్దబాబు గారు. పార్వతి, నాకు పెద్దబాబు గారు, నాకేమైంది? నేను ఎందుకు లేవలేకపోతున్నాను? కనీసం నా కాలు తీసి కింద పెట్టలేకపోతున్నాను పార్వతి. చలనం లేనట్టుగా, చచ్చు పడిపోయినట్టుగా అనిపిస్తుంది పార్వతి. అట్ట మాట్లాడకండి పెద్దబాబు గారు. మీకేం కాలేదు. నా దేవుడికి ఏమీ కాదు. ఏమి కానివ్వను. నువ్వు నాకు ఏం కాలేదన్నా, నీ కన్నీళ్ళు నన్ను ఓదారుస్తున్నాయి పార్వతి. కదల్లేని పరిస్థితిలో పడిపోయానని జాలి పడుతున్నాయి. మీరు ధైర్యంగా ఉండండి పెద్దబాబు గారు. బేగా మళ్ళీ మీరు మామూలైపోతారు. మహారాజు లెక్క ఆఫీస్కి పోతారు. అట్ట అయ్యేదాకా నేను ఊరుకోను. నడు
నడుస్తాను పార్వతి. నీ వెంట నడుస్తాను. నా వెంట 7 అడుగులు వేసింది నువ్వు. నన్ను ఒక్కడుగు వేయనివ్వు. వేల అడుగులు నడుస్తాను. నువ్వు నన్ను నడిపిస్తావన్న నమ్మకం నన్ను నిలబెడుతుంది. నీ ప్రేమ నన్ను గెలిచేలా చేస్తుంది పార్వతి. మీరు గెలుస్తారని ఆ రాక్షసి మిమ్మల్ని నిట్టాసేసి ఇంట్లో నుంచి అది వెళ్ళిపోకుండా చేసుకున్నారు పెద్దబాబు గారు. అది నన్నేం చేస్తుంది? ప్రాణం తీయలేదు. నన్ను కూలదోసి మహారాణిగా ఉండాలనుకోవడం కళ. నాకిలా జరగడం కూడా ఒకందుకు మంచి అయిందనుకుంటాను పార్వతి. సచ్చిపడిపోవడం మంచి ఎట్ట అవుతుంది పెద్దబాబు గారు. నన్ను మళ్ళీ మామూలు మనిషిని చేయగలిగేది నువ్వే. నీ వల్లే అది సాధ్యమవుతుందని అమ్మకు తెలిసే అవకాశం వచ్చినట్టే కదా. నా ప్రాణానికి ప్రాణమైన పార్వతే నా ప్రాణం నిలబెట్టిందని అందరూ అనుకుంటారు కదా. అప్పుడు నా గుండెల మీద చేయి వేసుకొని అమ్మా, నా కళ్ళెదురుగా ఉన్న పార్వతి కళ్ళే ఈ గుండెల్లో పెట్టుకొని ఇన్నాళ్ళు ఆరాధించానని చెప్తాను. ఖచ్చితంగా అమ్మ ఒప్పుకుంటుంది పార్వతి. కొడుకుని కాపాడిన కోడల్వని నిన్ను దగ్గరికి తీసుకుంటుంది. అమ్మ మనసు నాకు తెలుసు పార్వతి. దేవేంద్రను మామూలు మనిషిని చేసి సంపూర్ణ ఆయుష్ గలవాణ్ణిగా చేస్తే పెద్ద కోళ్లుగా నిన్నే ఇంట్లో దీపం వెలిగించమంటారు. అర్థం చేసుకొని అడుగువేయి. అవకాశమో అదృష్టమో కాని అప్రమత్తంగా ఉండకపోతే కష్టం. అవును పెద్దబాబు గారు, సిద్ధాంతి గారు కూడా ఇదే మాట చెప్పినారు. మనిద్దరి మధ్య ఉండే భార్యాభర్తల బంధం అమ్మగారికి త్వరలోనే తెలుస్తుందన్నారు.
పిలిచి నిన్ను నా పక్కన నిలబెట్టుకోవడం వెంటనే జరిగిపోతాయి పార్వతి. అమ్మ మన ఇద్దరి నెత్తిన అక్షంతలు వేస్తుంది. ఆ క్షణమే నీలాంబరికి ఈ భూమి మీద నూకలు చలిపోయాయని తరిమి కొడతారు. నువ్వు బాధపడకు పార్వతి. ఇప్పుడు నాకిలా జరిగిందని బాధపడకు. రేపు ఇంటికి వెళ్ళిపోతాం కదా, నన్ను నువ్వు బాగా చూసుకుంటావు కదా. అది అమ్మ చూస్తుంది కదా. ఇదంతా తలుచుకుంటుంటే పడిపోవడం కూడా ఇంత బాగుంటుందా అనిపిస్తుంది పార్వతి. నువ్వు నా దగ్గరే ఉంటావు, నాకు దగ్గరగానే ఉంటావు. తాళి కట్టిన నా భార్య నన్ను అంటి పెట్టుకొని ఉంటుందంటే చాలా సంతోషంగా ఉంది. ఇంత త్వరగా మీకు ధైర్యం వస్తుంది అనుకోలా. చాలు పెద్దబాబు గారు, ఈ మాత్రం ధైర్యం మీకొస్తే మీ కాలంలో శక్తి వచ్చేలా నేను చేస్తాను. మిమ్మల్ని నిలబెట్టి నడిపిస్తాను. మొదటి అడుగు వేసి నాలో చైతన్యం వచ్చిందని నిరూపిస్తాను. రెండో అడుగు నీలాంబరి గొంతు మీద వేసి దుర్మార్గాన్ని అణిచివేస్తానని గర్వంగా చెప్తాను. ఎట్టా జరిగితే అట్టా జరగని నా భర్తని, నా దేవుణ్ణి కాపాడుకునేటప్పుడు నన్ను అర్థం చేసుకుంటారో అపార్థం చేసుకుంటారో వాళ్ళిష్టం. ప్రాణాలైనా ఇస్తాను కానీ మిమ్మల్ని నడవను. I love you, Parvati. నా మాట కూడా అదే పెద్దబాబు గారు.
చాలే ఈ జన్మకు నాకు ఇంకేం కావాలి చిరుగాలిలా